వెంకటేశ్వర గారి విషయానికి వచ్చినట్లయితే ఎందుకు రాజకీయ సన్యాసం చేస్తున్నాను అంత కీలక ప్రకటన చేయాలి? అట్లా అని కాదండి, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒక ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే ఎంత భారంగా ఉందో అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ చాలా పెద్ద ఎత్తున వెచ్చిస్తే కానీ మనం ప్రజా జీవితంలో నిలబడలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఎప్పటికప్పుడు చేస్తున్నారు. టిఎన్ శేషన్ గారి సమయం నుండి కూడా చేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఇంకా కొంచెం గట్టిగా దీని మీద దృష్టి ఫోకస్ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని, బహుశా జమిలీ ఎన్నికలు అనేవి వస్తే ఏమన్నా తగ్గుతుందేమో అనేటువంటి ఒక ఆశ కూడా చాలా మందిలో లేకపోలేదు. అయితే ఆ సందర్భంలో ఆయన 35 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం, అన్నీ చూశారు. ఆయన ఎమ్మెల్యేగా చేశారు, స్టేట్లో రాష్ట్రంలో మినిస్టర్గా చేశారు, రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత వహించారు, అదేవిధంగా లోక్సభ సభ్యుడిగా కూడా వారి పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించారు. కనుక అన్ని బాధ్యతలు చేసిన తర్వాత చూశారు ద హైస్ ఇన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ అండ్ ద లోస్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ కూడా వారు చూశారు. అన్నీ చూసున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇప్పుడు ఇందాక అన్నట్లుగా ప్రజా జీవితంలో అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని నేను విత్డ్రా అవుతానని చెప్పి వారి నిర్ణయానికి రావడం జరిగింది. వారు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను కూడా వెంటనే ఐ విల్ ఆల్సో విత్డ్రా అని చెప్పి వారికి చెప్పాను. ఎందుకంటే 2004లో నేను ప్రజా జీవితంలోకి వచ్చింది కూడా వారి కోసమే. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో నేను రావడం వచ్చింది, ప్లాన్డ్గా వచ్చినటువంటి విషయం కాదు. కనుక మీరు రిటైర్ అవుతున్నప్పుడు నేను కూడా ఎందుకు, బికాజ్ పాలిటిక్స్ మనం వచ్చాము, మనం న్యాయం చేస్తున్నామా లేదా అనే విషయం వరకే మనం పరిమితం అయ్యాం. నేను కూడా రిటైర్ అవుతానంటే ఇంట్లో చర్చించి అందరూ కూడా లేదు నీకు ఇంకాస్త టైం ఉంది రిటైర్ అవ్వటానికి, సో పర్వాలేదు ఈసారి కూడా కంటెస్ట్ చేయమని చెప్పి అన్నారు. కనుక ఆ రకంగా మేము ఎప్పటికప్పుడు ఫ్యామిలీలో చర్చించుకుంటూ మేము ముందుకు వెళ్తుంటాం ప్రజా జీవితంలో. ఆ నేపథ్యంలో అన్నీ చూసేసాం కాబట్టి నేను రిటైర్ అవుతాను అని చెప్పి వారు నిర్ణయం తీసుకోవటం జరిగింది. కానీ గొప్పతనం ఏమిటంటే వాట్ ఐ అప్రిషియేట్ ఇన్ హిమ్ ఇస్ దట్ సాధారణంగా ఒకానొక సందర్భంలో నంబర్ 2 ఇన్ ద పార్టీ అన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ నేను రిటైర్ అవుతున్నాను అని చెప్పి ఒకేసారి విత్డ్రా అవటం అనేది చాలా కష్టం. ఈ రాజమండ్రి ఎన్నికలకి నాకు వారు సంపూర్ణ ఎప్పుడు కూడా నాకు ప్రజా జీవితంలో వారి సహకారం ఉంటుంది. అదేవిధంగా అదేవిధంగా నా 2 బిడ్డల సహకారం కూడా నాకు మొన్న ఎన్నికల్లో వారి దగ్గరుండి ఎన్నికలన్నీ కూడా వారి సహకారాన్ని అందించారు. ఆ తర్వాత వారు రాజమండ్రికి అనేది చాలా అరుదు. ఎందుకు మీరు రావచ్చు కదా అప్పుడప్పుడు, కొంచెం నేను అటు ఇటు అంటే నేను ఇందాకన్నా చూడండి ఇన్ని బాధ్యతలు ఉన్నటువంటి సందర్భంలో షేర్ చేసుకుంటే కొంచెం ఉంటుందంటే ఆయన ఒకే మాట అన్నారు, నీ ఎన్నికే నా బాధ్యత, ఆ తర్వాత అది నీ బాధ్యత అని ఆ రకంగా విత్డ్రా చేసుకోవటం అనేది చాలా కష్టం ఒక హైట్లో ఉన్నటువంటి వ్యక్తి. సో ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. కానీ మేడం వెంకటేశ్వర గారు అనడంతోనే ముక్కుసూటి తత్వం, లౌక్యం చాలా తక్కువ ఉందంటారు చాలామంది. ఆయన తెలిసిన జర్నలిస్టులు కూడా మేము చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. అలాంటి వ్యక్తితోని కుండ బద్దలు కొట్టేటట్టు నిజాలు మాట్లాడే వ్యక్తితోని ఇన్నాళ్ళ సహచర్యం అంటే అది మామూలు విషయం కాదు. అదెలా? ఏదైనా భార్యాభర్తల సంబంధం అనేది యూనో ఇచ్చిపుచ్చుకోవటం అని అంటారు. భార్యాభర్తలనే కాదు, ఏ మానవ సంబంధమైనా ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఎక్కడ మనం పట్టుకోవాలి, ఎక్కడ తగ్గాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మా అమ్మగారు చిన్నప్పుడు మాకు పదే చెప్తుండే, మా పెళ్ళైన కొత్తలో, అమ్మ బాబు ఇంటికి వచ్చినప్పుడు బయట అన్నీ కూడా కింద మీద పడి వస్తారు, వారికి ఆ టెన్షన్, ఆ ప్రెషరు, ఆ స్ట్రెస్ ఉంటుంది. సో వచ్చిన వెంటనే మీరు ఇంట్లో ఉన్న విషయాలన్నీ, ఇబ్బందులన్నీ కూడా ఏకరు పెట్టేస్తే వారికి కోపం తప్పించి ఇంకేం రాదు. కనుక ముందు ఇంటికి వచ్చిన తర్వాత నవ్వుతా వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు భర్తకి ఇవ్వండి, ఆ తర్వాత వారు స్నానం చేసి కాస్త రిలాక్స్ అయినప్పుడు అప్పుడు ఇంట్లో విషయాలు ఏమైనా మాట్లాడండి అని అనేవారు. అదొకటి. రెండవది వారు పదే చెప్పిన విషయం, ఏదైనా భార్యాభర్తల మధ్యన వాగ్వాదం వచ్చిందనుకోండి, వీఆర్ బోత్ హీటెడ్ అప్. ఆయన కోపంలో ఉంటారు, మనము కోపంలో ఉంటాం. సో ఆ సందర్భంలో మీరు తగ్గి, ఎందుకంటే వారు కోపంలో ఉంటారు కాబట్టి మీరు వాగ్వాదానికి వెళ్ళొద్దు. ఎప్పుడైతే వారు కొంచెం కూల్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు చెప్పండి. స్టార్ట్ అంటే మనం దాని మీద డిబేట్ చేయటం అని కాదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయటం. మీరు బహుశా ఈ అంశాన్ని ఈ రకంగా చూసారేమో, కానీ జరిగింది ఇది,
విషయం ఇది, కనుక ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీరు ఎప్పుడైతే చెప్తారో వారు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఇద్దరు తగాదాలు పడిపోవటం, కొట్లాడుకోవటం, తిట్టుకోవటం అంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితి మీరు చూస్తారు అని మా అమ్మగారు పదే పదే చెప్పేవారు. కనుక డెఫినెట్గా అది శిరోధార్యం నాకు. నేను అదే ఫాలో అవుతూ వచ్చాను. అండ్ ఏదైనా సరే మేమిద్దరం కూడా ఒక విషయం ఉన్నది అంటే చర్చించుకోకుండా మేము ముందుకు వెళ్ళాం. సరే హెచ్చు తగ్గులు అంటారా, అది డెఫినెట్గా ప్రతి భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి విషయమే. కానీ ఇందాక అన్నట్లుగా మా తల్లిగారు చెప్పినట్టుగా ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలి, సో సీక్రెట్ అది మీది, ఫ్యామిలీ సీక్రెట్. డెఫినెట్.